Yeah, good evening, guys. Good evening, sir. Yeah, Good evening. previous, good evening, ma. Previous classes ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? No, sir. క్లియర్? Yes, sir. Clear. ఓకే, వెరీ గుడ్. సో అన్నీ వచ్చేసాయి కదా? యా, అమ్మా కామేశ్వరి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సుమిత్ర అండ్ లైక్ శ్రవంతి, ఎనీ డౌట్స్? No, sir. No, యా, sir. క్లియర్. ఓకే మా, గుడ్ గుడ్ గుడ్. ఓకే, లైక్ మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది అండ్ లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ కూడా మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీస్ ఉన్నాయి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, దెన్ గైస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ లైక్ ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైబిలిటీస్, రైట్ సైడ్ మనకి అసెట్స్ ఉంటాయి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో 31 మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి కంపెనీని స్ప్లిట్టింగ్ అనేది చేసుకుంటారు. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు. వాటిని అసెట్స్ కాను లైబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి మనకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే 31 మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఆ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ వాల్యూ, సన్రీ క్రెడిటర్ వాల్యూ, లోన్స్, అసెట్స్, ఓకే, తర్వాత డెప్టర్ వాల్యూస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 1,88,600 ఉంది. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా ఇయర్ మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes, sir. Yes, sir. ట్రేడింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్. ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, సో ఫస్ట్ క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది మనకి? క్యాపిటల్ ఉంది. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంత ఇచ్చారు? 1 lakh. డెబిటా క్రెడిటా అనేది అదే తీసుకుంటుంది. నెక్స్ట్ రమేష్ అనుకో క్రెడిటర్స్ అమౌంట్ వచ్చేసి 20,000. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రకాష్ అనుకో అమౌంట్ వచ్చేసి 30,000. నెక్స్ట్ మా లోన్స్ అండ్ లైబిలిటీ ఇక్కడ వచ్చేసి 38,600. నెక్స్ట్ ఫర్నిచర్ 18,000. ఫిక్స్డ్ అసెట్ 30,000. నెక్స్ట్ రామన్కో డెప్టర్స్ 10,000.
నెక్స్ట్ రమేన్కో 3 debtors 20,000. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ 80,000. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ ఉంటుంది, ఎస్కేప్ ఇవ్వండి, అది లాస్ట్లో ఇద్దాం. తర్వాత యూనిట్స్ ఏమున్నాయి, ఎన్ఓఎస్ నంబర్స్. స్టాక్ ఐటమ్. ఓకే, ఐటమ్ ఏముంది, ఫస్ట్ సీలింగ్ ఫ్యాన్. నెంబర్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వాలి 2, రేట్ వచ్చేసి 800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్, రేట్ వచ్చేసి 1000. నెక్స్ట్ మిక్సీస్, గ్రైండర్స్, ఇలా ఐటమ్స్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తాం. ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఉంది కదా, క్యాష్ ఒకటి ఇచ్చేయండి. ఎంత ఉంది, 20,000. ఎక్సెప్ట్ అను సేవ్. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ చూడండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూసారు ఇక్కడ 1,88,600. సో సేమ్ అక్కడ బ్యాలెన్స్ షీట్లో ఎలా అయితే ఉందో అదే విధంగా మనము బ్యాలెన్స్ షీట్లో సంబంధించి ఏదైతే ఉందో అదే విధంగా ఇచ్చేసాం. ఇప్పుడు ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం బిజినెస్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. సో మనము కొత్తగా వచ్చింటి లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. పర్చేజ్లోకి వెళ్ళండి, డేట్ ఇచ్చాడు 1/5, ఫైనాన్షియల్ ఇయర్ ఇదే తీసుకోండి, ఇక్కడ 1/5 ఇవ్వండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చాడు కదా, అక్కడ 100 ఇక్కడ ఇవ్వండి, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. పార్టీ నేమ్ ఏమన్నాడు, ప్రకాష్. పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ C అని ఇవ్వచ్చు, లేదంటే క్రియేట్ ఇక్కడే క్లిక్ చేయొచ్చు, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. పర్చేజ్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 50. రేట్ చూడండి, మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేదంటే మీరు మాన్యువల్గా ఇవ్వచ్చు. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్. నెక్స్ట్ మిక్సెస్. నెక్స్ట్ గ్రైండర్స్. 2,65,000కి మనం ప్రకాష్ అండ్ కో వారి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. 1 మే తారీఖున, 1 మే. తర్వాత సెకండ్ వన్, పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50 నెంబర్స్, ఇన్వాయిస్ నెంబర్ 251. సేమ్ డేట్ కూడా ఇది ఇచ్చారు, ఐటమ్ ఇవ్వలేదు కదా, అదే డేట్ ఇవ్వండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ 251 ఇవ్వండి. ఇప్పుడు రమేష్. టేబుల్ ఫ్యాన్. రమేష్ అండ్ ప్రకాష్ ఇద్దరి దగ్గర నుంచి 2,65,000కి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ సేల్స్, డేట్ 1/6, డేట్ మార్చండి. రామ్, క్రియేట్ సేల్స్.
సీలింగ్ ఫ్యాన్ 35 1000 ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాం 35 1500 నెక్స్ట్ మిక్సెస్ 35 2000 గ్రైండర్స్ 35 2500 చూడండి ట్యాక్స్ 4% ఇచ్చాడు ఈ పైన ఈ ప్లేస్ ఉంటే ఇది ఐటమ్ స్పేస్ ఇక్కడ 2,45,000 ఉంది దాని కింద మనం ట్యాక్స్ ఇచ్చామంటే అది లెడ్జర్ స్పేస్ ఇక్కడ క్రియేట్ 4% ఇక్కడ 4% అని ఇవ్వండి 2,45,000కి 4% మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే పెరుగుతుంది వాల్యూ 2,54,800 అయింది సేమ్ నెక్స్ట్ 26 సేల్స్ టు రవి సీలింగ్ ఫ్యాన్ 34 నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 35 మిక్సీస్ 5 గ్రైండర్స్ 2,40,000కి కింద ఇక్కడ ట్యాక్స్ ఇస్తున్నాను 4% సేమ్ ఇది కూడా 2,50,800 అయింది నెక్స్ట్ క్యాష్ డేట్ మార్చుకుంటే 31/7 మిక్సెస్ లక్ష 70,000కి మనం సేల్ చేసాం సో ఇక్కడ డిస్కౌంట్ 5% ట్యాక్స్ 4% అన్నాం ఎప్పుడైనా గుర్తుపెట్టు సేల్స్ లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ కంప్యూటర్ లో పెట్టుకునేప్పుడు నాయిస్ వస్తుంది సో 1,75,000 దాని మీద -5% అంటే వాల్యూ తగ్గుతుంది 8,550 రూపాయలు తగ్గింది 1,75,000లో మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తున్నావు 4% మళ్ళీ పెరుగుతుంది 1,73,000 కింద ఇలా మనం సేల్స్లో డిస్కౌంట్ ఇవ్వాలి ఇప్పుడు రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ చెక్ పేమెంట్ ప్రకాశ్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ ఇప్పుడు పైన మీరు సేల్ చేశారు రామ్ అండ్ రవికి అప్పుగా వాళ్ళు మీకు ₹1,00,000 అంటే ₹1,00,000 ఇవ్వకుండా 80% ఇచ్చారు లక్షలో అంటే 80,000 ఇచ్చారు 20,000 ఇవ్వలేదు సో వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి చెక్ పేమెంట్ ప్రకాశ్ అండ్ రమేష్ మీరు పర్చేజ్ చేశారు ప్రకాశ్ నుంచి రమేష్ నుంచి ఒక 2,00,000 3,00,000 చేసి ఉంటారు అనుకోండి టోటల్ అమౌంట్ ఇవ్వకుండా 70% మాత్రమే ఇచ్చారు అప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ వాటి వాల్యూస్ ఏ బుక్లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి ఇక్కడ షో చేస్తుంది కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది చూడండి ప్రకాష్ అనుకో ఫస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ రామ్ అండ్ రవి కదా వాళ్ళ వాల్యూ ఎంత ఉందో చూద్దాం ఇక్కడ 2,54,800 2,54,800 ఇంటూ 80/100 అంటే 203,840 వచ్చింది నెక్స్ట్ 2,65,000 ఇంటూ 70/100 1,80,500 వచ్చేసరికి వెళ్ళండి రిసిప్ట్ ఫ్రమ్ 203,840 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను 203,840 వచ్చేసి చెక్ అంటే SBI బ్యాంక్
నెక్స్ట్ పేమెంట్ ప్రకాష్ 1,85,500 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. సేమ్ 1,85,500 తర్వాత చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్ చేస్తాం. తర్వాత క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్ కంట్రోల్ 500 ఆల్ట్ సి పెట్టి క్యాష్ ఇక్కడ క్యాలిక్యులేటర్ తీసేయాలంటే ఇంటూ ఇచ్చేయండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ 18. సో ఆల్ట్ సి salaries, direct expenses 1,500 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి wages, direct expenses 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ బిల్ direct expenses మళ్ళీ డెబిట్ ఆల్ట్ టెలి బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,000 మళ్ళీ డెబిట్ చేస్తాను. క్యారేజ్ ఇక్కడ క్యాష్ ఎందుకంటే ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. క్యారేజ్ అవుట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అవును, మన బిజినెస్ నుంచి బయటికి పోతాయి. ఓకే, నెక్స్ట్ కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటి. నెక్స్ట్ 19 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటారా. మళ్ళీ క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అంటారా. నెక్స్ట్ 31 స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ ప్రియా స్టోర్స్ వెబ్సైట్. సో ప్రియా స్టోర్స్ నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆల్ట్ సి ఓకే. ఇప్పుడు ఫర్నిచర్ స్టార్టింగ్లో ఉన్నావు కదా 10%, కంప్యూటర్ 20%. సో ఫర్నిచర్ 18,000, కంప్యూటర్ 30,000 కదా, దాని మీద మనం డిప్రిసియేషన్ తీయాలి. క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నాం, కంట్రోల్ ఎన్నో. ఫస్ట్ 18,000 మీద 10/100 10% 1,800
30,000 మీద 20/100 6,000 రెండు కలిపితే 7,000 ఫ్యూచర్ మీద తర్వాత కంప్యూటర్ మీద 6,000 ఇలా ఎంటర్ చేసి సో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. డౌట్ వస్తే ఓపెన్ చేయండి, శబ్దం వస్తుంది. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. సో నెట్ ప్రాఫిట్ 97,650. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడేమో 100 పర్చేజ్ చేశారు, ఇక్కడేమో 95 సేల్ చేశారు. కానీ ఇక్కడ 5 కదా ఉండాల్సింది. 7 ఎందుకు ఉన్నాయి చెప్పండి? 7 ఎందుకు ఉన్నాయి? ఎవరైనా చెప్తారా? 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, ఇక్కడ ఉండాల్సింది 5 కదా. 7 ఎందుకు ఉన్నాయి చెప్పగలరా? ఎనీవన్? ఎందుకు ఉన్నాయి 7? క్లోజింగ్ స్టాక్ లో 2 నెంబర్స్ ఉన్నాయి కదా సార్, అవి మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ లో యాడ్ అయి ఉంటాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో మనకి 2 ఉన్నాయి, అవి ఇక్కడ యాడ్ అయ్యి 7 చూపిస్తాయి. ఓకే, డన్. కింద మన ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ 10,600, ఇన్వర్స్ వచ్చేసి 5,30,000, అవుట్వర్స్ 6,25,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 37,100. ఎస్కేప్. డాష్ బోర్డ్లో మీరు చూసుకుంటే మీకు రిసీవబుల్స్ వాల్యూస్, పెండింగ్ బ్యాలెన్స్, అసెట్ లైబ్రరీ వాల్యూస్, ట్రేడింగ్ డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా మీరు షో చేస్తుంది ఇక్కడ. తర్వాత డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఏమైనా అమౌంట్లు మిస్టేక్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే, అకౌంట్ బుక్స్లోకి వెళ్తే, కంట్రోల్ రిజిస్టర్లో ఎన్ని ట్రాన్సాక్షన్, ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావు. జూలైలో 1 ట్రాన్సాక్షన్, సెప్టెంబర్లో 2 ట్రాన్సాక్షన్స్, పేమెంట్లో జూలైలో 1, ఆగస్టులో 2, రిసిప్ట్ జూలైలో 1, సేల్స్ రిజిస్టర్ జూన్ మంత్లో ఎంత సేల్స్ జరిగింది, జూలైలో ఎంత జరిగింది, సేల్స్ పర్చేజ్ రిజిస్టర్ మనకి మేలో ఎంత జరిగింది. ఇలా మనం పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్స్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? సార్ ఒకసారి క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్ డిఫరెన్స్ చెప్తారా? క్యారేజ్ ఇన్వర్స్ అంటే ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వటం. ఓకే, అంటే ఇప్పుడు మనది కంపెనీ, మన బిజినెస్ నుంచి స్టాక్ అనేది బయటికి వెళ్తుందంటే క్యారేజ్ అవుట్వర్డ్స్. అక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అక్కడ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఫ్యాక్టరీ. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇంకా రిమైనింగ్ క్యారేజ్ ఇన్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయా సార్? ఫ్యాక్టరీలోకి వస్తాయి స్టాక్. ఎస్, బయట నుంచి స్టాక్ ఫ్యాక్టరీలోకి రావడం. ఈ క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే బయటికి వెళ్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తాయి. అంటే అది కూడా ఫ్యాక్టరీకే వెళ్తుంది కదా సార్, అయినా కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏనా? ఆఫీస్ నుంచి వెళ్ళైతే, ఆఫీస్ నుంచి బయటికి వెళ్తే అవుట్వర్డ్స్, ఆఫీస్, ఫ్యాక్టరీ కాదు. ఓకే, ఫ్యాక్టరీకి వస్తే ఇన్వర్స్. ఆఫీస్కి వెళ్తే అవుట్వర్డ్స్, ఫ్యాక్టరీకి వస్తే ఇన్వర్స్. ఓకే, పెట్టి క్యాష్ అంటే ఏంటి సార్? పెట్టి క్యాష్ అంటే ఏంటంటే
ఒక నెలలో మనకు చిల్లర ఖర్చులు అవుతాయి ఒక 5,000. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కకు తీసుకొని ఒక నెలలో ఆఫీస్లో జరిగే చిల్లర ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆ పెట్టి క్యాష్ నుంచి ఉపయోగించుకుంటాం. నెంబర్ అదే 300 లక్షలు మొన్న. అది ఓకేనా? సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం లో ట్యాక్స్ కి మనము ట్యాక్స్ అండ్ డ్యూటీస్ లో సేవ్ చేసినాం కదా సార్ లెడ్జర్. ప్రీవియస్ ప్రాబ్లం లో సేల్స్ ట్యాక్స్ అని వచ్చినప్పుడు మనం అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేట్ చేసినాం కదా సార్ లెడ్జర్. అంటే అక్కడ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చినారు అన్నారు సార్, సపరేట్ గా ఇచ్చినారు కాబట్టి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చేసినాం. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సర్వీస్లో ట్యాక్స్ వస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, ఇన్వెంటరీలో ట్యాక్స్ వస్తే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సపరేట్గా రాదు ట్యాక్స్ అని, ఇన్వెంటరీ కింద వస్తుంది. ఇన్వెంటరీలో వస్తే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సర్వీస్ లో వస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే సార్. ఇంకా ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఏ రోజు ఆ రోజు చేస్తున్నారా అందరూ? Yes, sir. ఓకే, గుడ్.